శాక్తేయ ఆగమం అంటే అమ్మవారు అంటే శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవార్లకు సంబంధించిన ఆగమం అంటే ఆ శాస్త్రం అన్నమాట. అమ్మవారు అయినటువంటి లలితామాత శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ఈ యొక్క ఆగమం అంటే శాక్తేయ శక్తికి సంబంధించిన ఆగమంని అయితే దీనిలో అమ్మవారు అంటే శక్తి పీఠాలు ఉంటాయి కదా. ఏ ఏ శక్తి పీఠానికి ఏ విధంగా విగ్రహారాధన ఉండాలి, ప్రతిష్ట ఇలా ప్రాణ ప్రతిష్ట చేయాలి, తర్వాత ఎలా పూజించాలి, ఆ యంత్ర తంత్ర మంత్ర రహస్యాలు 64 ఉంటాయట. 3 రకాల శక్తి రహస్యాలు ఉంటాయట. ఒకటి సాత్విక రహస్యం, ఇంకోటి రాజసిక రహస్యం, ఇంకోటి తామసిక రహస్యం. అంటే సాత్వికానికి శ్రీ మహాలక్ష్మి, రాజసికానికి శ్రీ శక్తి అంటే మహాశక్తి, తామసికానికి వచ్చినాక మహాకాళి ఒక శక్తులు. ఈ 3 రకాల శక్తులు ఉంటాయట. సాత్విక, రాజసిక, తామసిక ఈ 3 అమ్మవార్లకు సంబంధించినవి. అంటే శక్తి పీఠాలని చెప్పాను కదా, డిఫరెంట్గా శక్తి పీఠాలను వీళ్ళు ప్రతిష్టాపన చెయ్యాలి అంటే దానికి ఎలా ప్రమాణాలు ఉండాలి, ఏ ఏ విధి విధానాలు పాటించాలి, ఆలయంలోకి ఎంటర్ కావాలంటే ఏ విధానాన్ని అవలంబించాలి, రాజగోపురాన్ని నిర్మించాలంటే ఏ విధంగా, తర్వాత ధ్వజస్తంభాన్ని నిర్మించాలంటే కూడా ఏ ఏ ప్రమాణాలను, ఎలా యంత్రతంత్ర మంత్రాలు అని చెప్పేసి రహస్యాలు సూక్ష్మంగా ఉంటాయట. దీనికి సంబంధించినది ఈ శాక్తేయ ఆగమం అన్నమాట.